రీటాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మెత్తన పకోడీ చేసుకుందామండి. శనగపిండి క్వాంటిటీ అంటే మాకు సరిపోయినట్టు వేసుకున్నానండి. మీకు తగ్గ మీరు చూసుకొని వేసుకోండి. శనగపిండి, కరివేపాకు సన్నగా తరుక్కున్నది, జీలకర్ర, కొంచెం పసుపు కలర్కి, ధనియాల పౌడర్, సాల్ట్, కారం. ఇది బియ్యం పిండి అండి, రైస్ పిండి. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం బియ్యం పిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ ఆయిల్ లాగదనమాట. ఇది ఉల్లిపాయలు అండి, మొత్తం 3 ఉల్లిపాయలు కోసాను. ఇది పచ్చిమిరపకాయలు, అల్లం 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తగినంత వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్ వేస్తాం ఇందులోని. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ మరిగించి వేస్తున్నామండి. ఆయిల్ గట్టి పకోడీకి వేస్తాము, మెత్తన పకోడీకి వెయ్యం, చాలామంది వెయ్యం. కానీ స్మూత్గా ఉంటుందండి, బాగా విడిపోయినట్టు వస్తుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మనం వాటర్ కలుపుకోవాలి, చల్లటి వాటరే కలపాలి. బాగా కలుపుకొని బాగా పిసుకున్నామండి పిండి అన్నీ వేసుకొని మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ రకంగా కలుపుకొని ఉప్పు కారం మనం చూసుకోవాలండి, సరిపోతే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలిపి మనం వేసినవన్నీ సరిపోయండి. ఇదిగోండి ఈ రకంగా వేస్తాను. ఇంత మునుపు చెప్పానండి చాలాసార్లు, ఇనపకళాయి పెడితే ఆయిల్ పెనాలకి స్వీట్లైనా హాట్లైనా ఏం చేసినా ఇనపపెనం అయితే ఐరన్ అందుతుంది మన శరీరానికి. ఐరన్ ట్యాబ్లెట్లు వేయకుండా మనకు అందుతుంది, చాలా మంచిది కూడా, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకని నేను ఎప్పటి ప్రిఫరెన్స్ చేస్తాను నేను ఎక్కువగాను. ఇలా వేసుకొని కాసేపు అయ్యాక తిరిగేయాలి. మెత్తన పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ రకంగా మీరు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అందరికీ వస్తుంది, ఇది ఈజీయే. కానీ నేను ఎవరైనా తెలుసుకోలేకపోతే ఒక తెలుస్తుంది కదా, 10 మందికైనా తెలుస్తుందని నేను పెట్టానండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఈ రకంగా చేయండి. థ్యాంక్స్ అండి.